కైలాస పర్వతంపై ఒకరోజు పార్వతీదేవి శివుణ్ణి ఈ విధంగా అడిగింది. ప్రభు, కోపం మనిషిని ఎందుకు నాశనం చేస్తుంది? కోపం లేకుండా మనిషి జీవించడం ఎలా సాధ్యం అని. అప్పుడు శివుడు చిరునవ్వుతో, దేవి, కోపం గురించి నీకు ఒక చిన్న కథ చెబుతాను, విను. ఒక చిన్న గ్రామంలో రోహిత్ అనే యువకుడు ఉండేవాడు. అతను మంచి మనసున్నవాడు, కానీ ఒక లోపం ఉండేది. అదే అతని కోపం. ఎవరైనా చిన్న తప్పు చేసినా వెంటనే కోపంతో అరుస్తాడు. ఆ కోపంలో వస్తువులు పగలగొడతాడు. ఒకరోజు అతని గురువు అతన్ని పిలిచాడు. రోహిత్, నీ కోపాన్ని నియంత్రించలేకపోతే నాశనం నీ దారిలోనే ఉంటుంది. కానీ నేను నీ కోపాన్ని తగ్గించే విధంగా ఒకటి చెప్తాను, విను. ప్రతిసారి నీకు కోపం వస్తే ఈ చెట్టుకు ఒక మేకను కొట్టు అని అంటాడు. తన గురువు చెప్పిన మాటను రోహిత్ అంగీకరించాడు. మొదటి రోజు కోపంలో 40 మేకులు కొట్టాడు. రెండో రోజు 25 కొట్టాడు. మూడో రోజు 15. అలా కొడుతూ ఉంటూ కోపం తగ్గిపోయింది. కొన్ని రోజుల తర్వాత గురువు అతన్ని పిలిచాడు. ఇప్పుడు నీకు కోపం తగ్గింది కదా, ఇక ప్రతిసారి నీకు కోపం రాకుండా ఉన్న రోజు ఒక మేకు తీసివేయు ఆ చెట్టు నుండి అని అంటాడు. అలా అనగానే మెల్లగా రోహిత్ అన్ని మేకులను చెట్టు నుంచి తీసేశాడు. కానీ చెట్టుపై గాయాలు మాత్రం అలాగే ఉన్నాయి. గురువు ఆ చెట్టుకు ఆయన గాయాలను చూపిస్తూ, రోహిత్, ఇదే కోపం యొక్క ప్రభావం. నువ్వు మాటతో, కర్మతో ఎవరినైనా గాయపరిస్తే క్షమాపణ చెప్పినా సరే ఆ గాయం చెరగదు. కోపం క్షణంలో వస్తుంది, కానీ దాని మచ్చ జీవితాంతం ఉంటుంది. రోహిత్ తల వంచి శివుని, ఓ మహాదేవ, నాకు శాంతి ప్రసాదించు తండ్రి అని అన్నాడు. దేవి, కోపం అగ్ని లాంటిది. అది ముందుగా దాన్ని పట్టుకున్న వాడిని దహిస్తుంది. మనిషి కోపాన్ని జ్ఞానంగా మార్చుకున్నప్పుడు ఆ క్షణమే అతను శివత్వాన్ని పొందుతాడు అని పార్వతీదేవితో శివుడు అన్నాడు. కోపం వచ్చినప్పుడు ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండు. అదే క్షణం నీ జీవితాన్ని రక్షిస్తుంది. శాంతి నేర్చుకున్న వాడే నిజమైన భక్తుడు. అతనే శివుడు భక్తుడు అవుతాడు అని పార్వతీదేవితో శివుడు అన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.